టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకు రెండో పార్ట్ సీక్వెల్గా రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ ట్రెండ్ చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని సెట్స్ పైకి ఉండగా మరిన్ని సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు డైరెక్టర్లు ఇప్పటికే తాము చేసిన హిట్ సినిమాలకు సెకండ్ పార్ట్ను తీసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు గాను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్న వాళ్ళు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో అనేక మంది మేకర్స్ సీక్వెల్ ను తెరకెక్కించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. వారెవరంటే యాక్టింగ్ అండ్ టాలెంట్ ప్రశాంత్ వర్మతో పాటు క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి. హనుమాన్తో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ గతంలో జాంబీ రెడ్డి మూవీ చేసిన విషయం తెలిసిందే. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జాంబీ రెడ్డి సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు టాక్ అయితే వినిపిస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ఓ కొత్త నేపథ్యాన్ని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్ కోసం ఎలాంటి స్టోరీ రాసుకున్నాడనేది ఆసక్తికరం. కాస్టింగ్ ను మార్చుతారనే ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్లో నటించిన మంగళవారం మూవీ ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. హర్రర్ జోనర్లో థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఆ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి మంచి హిట్ ను అందుకున్నారు. విమర్శకుల మంచి కూడా ప్రశంసలు సొంతం చేసుకున్నాయి. అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుందని ఇప్పటి నుంచి ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు ఆయన సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ను మొదలు పెడుతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. సీక్వెల్లో పాయల్ రాజ్పూత్ కాకుండా మరో స్టార్ హీరోయిన్ ని లీడ్ లో పోషిస్తున్నారని వినకడి. మరి అటు జాంబీ రెడ్డి సీక్వెల్, ఇటు మంగళవారం సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ఎలా ఉంటాయో వేచి చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.